ప్రపంచ దేశాల రక్షణ రంగంలో ఇప్పుడు భారతదేశం పేరు మారు మోగిపోతుంది. ఒకవైపు సముద్ర గర్భంలో శత్రువుల కంటికి కూడా చిక్కకుండా భారత్ నిర్మిస్తున్న అత్యంత రహస్య అండర్ గ్రౌండ్ నేవల్ బేస్ చూసి డ్రాగన్ దేశం చైనా భయంతో వణికిపోతుంటే, మరోవైపు ప్రపంచ దేశాలన్నీ క్యూ కట్టి కొనుగోలు చేస్తున్న మన దేశపు అత్యాధునిక రేడార్లు యుద్ధం జరుగుతున్న యుక్రెయిన్ వంటి దేశాలకు కొండంత భరోసానిస్తున్నాయి. అసలు ఈ రెండు సంచలన పరిణామాలు ఏంటి? దీనివల్ల అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ స్థానం ఎంతలా బలపడుతుంది? ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భారత్ తన నావికాదళ శక్తిని నిరంతరం బలోపేతం చేసుకుంటుంది. ఈ దిశగా ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయబడుతుంది. దీనిపై చైనా కూడా కన్నేసి ఉంచింది. ఈ ప్రాజెక్ట్ పేరు ఐఎన్ఎస్ వర్ష. ఈ ప్రాజెక్ట్ గురించి మనం పెద్దగా బయట ఎప్పుడూ మాట్లాడుకోలేదు, కానీ చైనా మాత్రం దీన్ని చాలా సీరియస్గా గమనిస్తుంది. అసలు ఈ ఐఎన్ఎస్ వర్ష ఎందుకు అంత స్పెషల్? చైనా దీనికి ఎందుకు భయపడుతుంది? నిజానికి ఆంధ్రప్రదేశ్ తీరంలో భారత్ ఒక శక్తివంతమైన నేవల్ బేస్ను తయారు చేస్తుంది. అదే ఐఎన్ఎస్ వర్ష. ఇక్కడ అణు శక్తితో నడిచే సబ్మెరైన్లు ఉంచుతారు. దీని ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది భూమికి చాలా లోపల, అంటే అండర్ గ్రౌండ్లో తయారవుతుంది. అంటే మన సబ్మెరైన్లు ఎవరికీ కనిపించకుండా నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఎవరికీ తెలియకుండా మళ్ళీ వెనక్కి రావచ్చు. దీనివల్ల శత్రువులు మన సబ్మెరైన్లు ఎక్కడ ఉన్నాయో అస్సలు కనిపెట్టలేరు. ఈ ప్రాజెక్టు మీద చైనా అధికారికంగా పెద్దగా ఏమీ మాట్లాడలేదు, కానీ ఇలాంటి సైనిక ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా ప్రస్తావన వస్తే మాత్రం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏ సైనిక చర్య కూడా వేరే దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదని చైనా ఎప్పుడు నీతులు చెబుతూ ఉంటుంది. అయితే చైనా మీడియా మాత్రం ఈ వార్తలను వదలకుండా కవర్ చేస్తుంది. రక్షణ నిపుణుల మాట ప్రకారం చైనా ఈ ప్రాజెక్ట్ను నిత్యం గమనిస్తూ తన ప్లాన్స్ను మార్చుకుంటుంది. చైనా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఐఎన్ఎస్ వర్ష నిజమైన పవర్ మన దేశం దగ్గర ఉండే మిసైల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర 700 కిలోమీటర్ల రేంజ్ ఉన్న K-15 మిసైల్ ఉంది. అంటే మన సబ్మెరైన్లు శత్రువుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. కానీ భవిష్యత్తులో 3500 కిలోమీటర్ల రేంజ్ ఉండే K-4 మరియు K-5 లాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ మన నావికా దళంలోకి వస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. K-4 మిసైల్ రేంజ్ దాదాపు 3500 కిలోమీటర్లు ఉంటుంది. దీనివల్ల పెద్ద లాభం ఏమిటి అంటే, మన సబ్మెరైన్లు బంగాళాఖాతంలో సేఫ్గా ఉంటూనే చాలా దూరంలో ఉన్న శత్రువుల ముఖ్యమైన బేస్లను కూడా సులభంగా అటాక్ చేయవచ్చు. అంటే ఒకవేళ శత్రువులు మనపై దాడి చేస్తే సముద్రం లోపల నుంచే మనం గట్టిగా రివర్స్ అటాక్ చేసే పవర్ చాలా పెరుగుతుంది. చైనా నిపుణుల నమ్మకం ప్రకారం ఈ ఐఎన్ఎస్ వర్ష ప్రభావం ఎక్కువగా బంగాళాఖాతంలోనే కనిపిస్తుంది. దీనివల్ల మన చుట్టుపక్కల ఉన్న సముద్రంలో ఇండియా పొజిషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అయితే దీనివల్ల సౌత్ చైనా సీలో ఉన్న చైనా బలంపై ఇమీడియట్గా పెద్దగా ఎఫెక్ట్ పడదని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అక్కడ చైనా ఆల్రెడీ చాలా గట్టి పట్టుతో ఉంది. సరే, ఇప్పుడు చైనా దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. హిందూ మహాసముద్రంలో చైనా తన పనులను రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. ముఖ్యంగా మయన్మార్లోని కౌక్యాప్యూ పోర్ట్ చాలా డేంజరస్, ఇంపార్టెంట్ అయినదిగా చూస్తున్నారు. బయటకి చూడడానికి ఇది కేవలం ఒక ట్రేడింగ్ పోర్ట్ లాగే కనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో దీన్ని చైనా తన నావికా దళానికి నిఘా వేయడానికి, అలాగే లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం వాడే అవకాశం ఉందని చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడి నుండి బంగాళాఖాతం మీద కన్నేసి ఉంచడం చైనాకి చాలా ఈజీ అవుతుంది. ఇది కాకుండా చైనా తన సర్వే షిప్స్ని, ట్రాకింగ్ షిప్స్ని హిందూ మహాసముద్రంలోకి వరుసగా పంపిస్తుంది. ఈ షిప్స్ సముద్రం ఎంత లోతుంది, నీరు ఎంత టెంపరేచర్లో ఉంది, సముద్రం లోపల నేల నిర్మాణం ఎలా ఉంది లాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలను సేకరిస్తుంటాయి. ఫ్యూచర్లో సబ్మెరైన్లను ఈజీగా పసిగట్టడానికి, వాటిని ట్రాక్ చేయడానికి ఈ డేటా చైనాకి బాగా హెల్ప్ అవుతుంది. అందుకే హిందూ మహాసముద్రంలో చైనా తన అండర్ వాటర్ నిఘాను నానాటికి స్ట్రాంగ్ చేసుకుంటుందని అంటున్నారు. మరోవైపు చూస్తే ఐఎన్ఎస్ వర్ష అనేది మన దేశానికి కేవలం ఒక సాధారణ నేవల్ బేస్ మాత్రమే కాదు, ఇది మన దేశ అణు భద్రతకు ఒక అతి ముఖ్యమైన కోటలా మారబోతుంది. ఇక్కడ మన సబ్మెరైన్లకు రిపేర్లు, మెయింటెనెన్స్ మరియు యుద్ధ సన్నాహాలు అన్నీ కూడా ఎవరి కంట్లో పడకుండా చాలా సేఫ్గా చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా యుద్ధం లాంటి డేంజరస్ సిచ్యువేషన్ వస్తే సముద్రంలో తిరుగుతున్న మన దేశ న్యూక్లియర్ సబ్మెరైన్లు శత్రువులపై ఏ క్షణంలోనైనా రివర్స్ అటాక్ చేసే పవర్ కలిగి ఉంటాయి. ప్రపంచంలో ఏ బలమైన అణుదేశానికైనా
ఇదే అతిపెద్ద స్ట్రెంగ్త్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే చైనా కూడా హైనాన్ ఐలాండ్లో సేమ్ ఇదే రకమైన అండర్ గ్రౌండ్ నేవల్ బేస్ను నిర్మిస్తుంది. అలాగే అమెరికా, రష్యా లాంటి సూపర్ పవర్స్ కూడా తమ అణు సబ్మెరైన్లను కాపాడుకోవడానికి ఇలాంటి భూగర్భ బేస్లనే వాడుతున్నాయి. అంటే ఇండియా కూడా ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద పెద్ద నావికాదళ శక్తులతో సమానంగా తన పవర్ను పెంచుకుంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ ఐఎన్ఎస్ వర్ష అనేది మన దేశానికి చెందిన అరిహంత్ క్లాస్ అణు సబ్మెరైన్లకు, అలాగే ఫ్యూచర్లో రాబోయే కొత్త న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్లకు మెయిన్ బేస్గా మారబోతుంది. భారత్ తన అమ్ముల పొదిలోకి కొత్త కొత్త సబ్మెరైన్లను, లాంగ్ రేంజ్ మిసైళ్లను చేర్చుకుంటున్న కొద్దీ ఈ బేస్ వాల్యూ ఇంకా విపరీతంగా పెరుగుతూ పోతుంది. అయితే కేవలం ఐఎన్ఎస్ వర్ష వచ్చేసినంత మాత్రాన భారత్ చైనాను పూర్తిగా ఓడించిందని మనం చెప్పలేం. ఎందుకంటే చైనా దగ్గర ఇప్పటికీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ నేవీలలో ఒకటిగా ఉంది. అంతేకాదు ఆ దేశం సముద్రంలో రోజురోజుకు మరింత బలపడుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం పక్కా, ఈ ఐఎన్ఎస్ వర్ష మన దేశ సముద్ర భద్రతకు ఒక సరికొత్త రక్షణ కవచంలా మారుతుంది. హిందూ మహాసముద్రంలో మన ఇండియా పొజిషన్ను ఇది ఇంతకు ముందు కంటే చాలా పవర్ఫుల్గా చేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఇండియాకి చైనాకి మధ్య జరిగే పోరు కేవలం ల్యాండ్ మీదో ఆకాశంలోనో కాదు, సముద్రపు అడుగున కూడా భయంకరంగా ఉండబోతుంది. ఈ మారుతున్న స్ట్రాటజిక్ గేమ్లో ఈ ఐఎన్ఎస్ వర్ష అనేది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ కానుంది. సరే, ఇక నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ నుంచి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. మాజీ డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ భారత్లో తయారు చేసిన రేడార్ సిస్టమ్స్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో అనేక దేశాలకు చేరాయని వెల్లడించారు. భారత్ తన రేడార్లను మయన్మార్, కామరూన్, ఈజిప్ట్, యుక్రెయిన్, అర్మేనియా మరియు లైబీరియా లాంటి దేశాలకు ఎగుమతి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇందులో కొన్ని దేశాల పేర్లను ఒక సీనియర్ భారతీయ అధికారి బహిరంగంగా ప్రస్తావించడం ఇదే తొలిసారి. అందుకే ఆయన చేసిన ఈ ప్రకటన డిఫెన్స్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీసింది. డాక్టర్ సమీర్ కామత్ ఈ ఇంపార్టెంట్ డీటెయిల్స్ను ఆర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్ 2026 సందర్భంగా అందరికీ తెలియజేశారు. ఆయన మాటల ప్రకారం చూస్తే ఇండియా ఇప్పుడు కేవలం మన సైన్యం అవసరాల కోసమే అత్యాధునిక రేడార్లను తయారు చేయడం లేదు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు కూడా మన ఇండియన్ టెక్నాలజీపై ఫుల్ ట్రస్ట్ ఉంచుతున్నాయి. మన దేశ డిఫెన్స్ ఎగుమతులు రోజురోజుకు ఎంత వేగంగా దూసుకుపోతున్నాయో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం. మొదటిగా అర్మేనియా గురించి మాట్లాడుకుంటే ఈ విషయం ఇప్పటికే అందరికీ ఓపెన్గా తెలిసిన విషయమే. భారత్ మన అర్మేనియాకు ప్రసిద్ధమైన స్వాతి వెపన్ లొకేటింగ్ రేడార్ను సప్లై చేసింది. ఈ అద్భుతమైన రేడార్ను మన డిఆర్డిఓ అభివృద్ధి చేయగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీనిని తయారు చేస్తుంది. శత్రువులు ఎక్కడి నుంచైనా ఫిరంగి గుండ్లు, రాకెట్లు లేదా మోటార్లతో దాడి చేస్తే ఈ రేడార్ ఇట్టే పసిగట్టేస్తుంది. అంతేకాదు ఆ అటాక్ సరిగ్గా ఏ ప్రాంతం నుండి జరిగిందో క్షణాల్లో కనిపెట్టి చెప్పగలదు. యుద్ధ సమయాల్లో సైన్యానికి ఈ టెక్నాలజీ ప్రాణంతో సమానం. కానీ ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు అందరి చూపు యుక్రెయిన్ పేరు మీదే నిలిచింది. దీని గురించే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన గవర్నమెంట్ కానీ లేదా యుక్రెయిన్ గవర్నమెంట్ కానీ భారత్ యుక్రెయిన్కు ఎలాంటి సైనిక రేడార్లను ఎగుమతి చేసింది అనే విషయం ఎక్కడ అధికారికంగా చెప్పలేదు. ఒకవేళ డాక్టర్ కామత్ చేసిన ఈ దావా గనక నిజమైతే మన ఇండియన్ డిఫెన్స్ టెక్నాలజీ ఫస్ట్ టైం యుక్రెయిన్ గడ్డపైకి అడుగుపెట్టిందని అర్థం చేసుకోవాలి. అయితే అసలు ఏ రేడార్ను పంపారు, ఎప్పుడు డెలివరీ చేశారు, ఏ డీల్ కింద ఈ సప్లై జరిగిందనే విషయాలను ఆయన బయట పెట్టలేదు. అందుకే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అదేవిధంగా లైబీరియా పేరు కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇప్పటి వరకు పబ్లిక్ రికార్డ్స్లో ఎక్కడ కూడా భారత్ లైబీరియాకు మిలిటరీ రేడార్లు ఎగుమతి చేసిందనే సమాచారం లేదు. డాక్టర్ కామత్ చేసిన ఈ కామెంట్ ద్వారానే ఈ విషయం ఫస్ట్ టైం బయట ప్రపంచానికి తెలిసింది. అయితే ఇక్కడ కూడా ఏ రేడార్ పంపారు, ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది అనే దానిపై క్లారిటీ లేదు. వీటితో పాటు డాక్టర్ కామత్ ఈజిప్ట్, కామరూన్ దేశాల పేర్లను కూడా ప్రస్తావించారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్కు ఈ దేశాల మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ బాగా పెరుగుతూ వస్తుంది. కానీ వాటికి భారత్ ఎగ్జాక్ట్గా ఏ రేడార్ సిస్టమ్స్ను అందించింది అనే దానిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు చూస్తే మయన్మార్ చాలా కాలంగా మన దేశానికి ఒక ఇంపార్టెంట్ డిఫెన్స్ పార్ట్నర్గా ఉంది.
గతంలో కూడా భారత్ మయన్మార్కు ఎన్నో రకాల మిలిటరీ ఎక్విప్మెంట్లను, డిఫెన్స్ ప్లాట్ఫామ్లను సప్లై చేసింది. అయితే రాడార్ సిస్టమ్స్ సరఫరాకు సంబంధించి మాత్రం అక్కడి నుండి కూడా పెద్దగా డీటెయిల్స్ బయటికి రాలేదు. డాక్టర్ కామత్ చేసిన ఈ లేటెస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఈ సెక్టార్లో కూడా మన దేశం చూస్తున్న సహాయం మునుపటి కంటే చాలా విస్తృతంగా, వేగంగా సాగుతుందని స్పష్టమవుతుంది. ఇప్పుడు మన ఇండియా టార్గెట్ కేవలం మన ఆర్మీ అవసరాలను తీర్చుకోవడం మాత్రమే కాదు, ప్రపంచానికే ఒక పెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా అవతరించడం. గత కొన్ని సంవత్సరాల్లో మన దేశం మిసైల్స్, ఫిరంగులు, యుద్ధ నౌకలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఆర్మర్డ్ వెహికల్స్, నిఘా పరికరాలు లాంటి ఎన్నో రక్షణ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లోని వేరువేరు దేశాలకు ఎగుమతి చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ లిస్టులోకి రాడార్ సిస్టమ్స్ కూడా మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రొడక్ట్స్గా చేరిపోయాయి. సో ఫ్రెండ్స్, మన దేశం ఇలా వివిధ దేశాలకు మన రాడార్లను అందిస్తుండడం సరైన నిర్ణయమా కాదా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.